ఈటీవీలో 'ఫ్యామిలీ స్టార్' ప్రోగ్రామ్‌కి సంబంధించి ఒక ప్రోమో అయితే వచ్చింది కదా! ఆ ప్రోమోలో యాంకర్ సుధీర్ మన కావ్యకి అడుగుతాడు, మింగిల్ అవ్వడానికి రెడీగా ఉన్నావా అని. అప్పుడు మన కావ్య కొంచెం ఎమోషనల్ అవుతూ బ్లైండ్‌గా నా బెస్ట్ ఫ్రెండ్‌ని నమ్మడం నేను చేసిన తప్పు. నా లైఫ్‌లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్తది. దానికి ఎవడికి నచ్చింది వాడు చెప్పుకుంటున్నాడు. ఒకడేమో పాపం కావ్య అంటాడు. ఇంకొకడేమో పాపం నిఖిల్ అంటాడు. ఇంకొకడు అంటాడు పాపం నిఖిల్ అర్థం చేసుకోవట్లేదు మన కావ్యని అని తెగ బాధపడిపోతాడు. ఇంకొకడు ఉంటాడు పెద్ద హౌలేగాడు. వాడికి ఫేస్ కూడా ఉండదు. వాడు ఎంతసేపు వేరే వాళ్ళ మీద పడి ఏడవడం తప్ప వాడికంటూ ఒక ఓన్ క్రియేటివిటీ అనేది లేదు. ఆ హౌలేగాడి గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఇకపోతే ఆ ప్రోమో చూసి చాలా మంది నిఖిల్ గురించి అని తెగ ఫీల్ అవుతున్నారు. కాకపోతే నిఖిల్ గురించి కాదు. అలా అని అది టీఆర్పీ స్టంట్ కూడా కాదు. అది నిజంగా కావ్య ఎమోషనల్ అయ్యింది. దేని గురించి అయ్యింది అనేది చాలా డీటెయిల్ గా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీరు ప్రోమో కంప్లీట్ గా చూస్తే స్టార్టింగ్ లో హరియానా అండ్ ఆశు ఇద్దరు గొడవ పడతారు. దేని గురించి గొడవ పడతారు? ఫ్రెండ్షిప్ గురించి. అక్కడ టాస్క్ ఏంటంటే ఫ్రెండ్షిప్. అండ్ మన కావ్య చెప్పింది కూడా తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తుంది. నిఖిల్ అయితే తన బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా, లవర్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి ప్రోమో చూడండి. ప్రోమో చూస్తే క్లారిటీగా అర్థం అవుద్ది. అక్కడ టాస్క్ ఏంటంటే ఫ్రెండ్షిప్ టాస్క్. అందులో ఏంటంటే ఫ్రెండ్షిప్ తో జరిగిన గొడవల గురించి చెప్పాలి. సో అందరూ అలా చెప్తారు గొడవల గురించి. మన కావ్య కూడా తన బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్తాది. ఆ ముక్క కట్ చేసి ప్రోమోలో వేయడంతో మన వాళ్ళందరూ తెగ బాధపడిపోతున్నారు. నిఖిల్ గురించే పాపం కావ్య ఫీల్ అవుతుంది అది ఇది అని. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ టైం ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఎపిసోడ్ కి నిఖిల్ కావ్య వచ్చారు కదా, అప్పుడు కూడా ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అందులో ఏం చూపించాడు? శ్రీముఖి మన నిఖిల్ కడుగుద్ది నీ లవ్ సంగతి ఏంటి అని. అప్పుడు వెంటనే కావ్య ఏమంటది, ఆయన బిగ్ బాస్ లో అయితే చెప్తాడు, ఇక్కడ ఎందుకు చెప్తాడు అని చెప్తుంది. కానీ ఎపిసోడ్ చూసిన తర్వాత కావ్య డైలాగ్ వేసింది ఎవరికి? అవినాష్. సో ఇక్కడ కూడా జరిగింది అదే. మన కావ్య అయితే ఎమోషనల్ అవుతుంది. కానీ ఎవరి గురించి? తన బెస్ట్ ఫ్రెండ్ గురించి. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేది నాకు కూడా తెలియదు. మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్ గా ఏం చెప్తానంటే కావ్య ఎమోషనల్ అయింది నిఖిల్ గురించి కాదు, తన బెస్ట్ ఫ్రెండ్ గురించి. సో దయచేసి రూమర్స్ నమ్మకండి. ఇది జరిగిన అసలు విషయం. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.